ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనము. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. ఏమని వ్రాయబడి ఉంది? దేవుడంట నరుల ముఖమును లక్ష్య పెట్టడంట. ఈ యొక్క వాక్యాన్ని లేదా ఈ యొక్క వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఈ యొక్క వర్స్ చదివిన వెంటనే అర్థమైపోతుంది దేవుడు నరుల ముఖమును లక్ష్య పెట్టడు అని. అయితే మనం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనుషులు మన యొక్క పైరూపాన్ని చూసి, మన యొక్క స్థాహతను బట్టి వాటిని చూసి మనుషులు మనతో స్నేహించవచ్చు, మనుషులు మనతో మాట్లాడవచ్చు. మనుషులు వాటిని చూసే ఒకరి యొక్క హోదాని చూసి మనుషులు వాల్యూ ఇస్తారు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడంట మనుషుల ముఖమును అసలు దేవుడు లక్ష్య పెట్టడంట. వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఎంతో మందిని స్వస్థపరిచిండు. ఆ స్వస్థపరిచిన వాళ్ళు బీదవారై ఉండొచ్చు. దేవుడు వాళ్ళ యొక్క స్థాయిని చూసి వారిని స్వస్థపరచలేదు కదా. మనం కూడా ఆ విధంగా ఇతరుల యొక్క స్థాయిని చూసి వారితో స్నేహం చేయడమే కానీ, వారికి వాల్యూ ఇవ్వడమే కానీ అటువంటిది చేయకూడదు. మనం వాక్యంలో చూసినట్లయితే మనం దావీదు గురించి చూస్తే, దావీదు గొర్రెల కాపరి. ఆ యొక్క గొర్రెల కాపరిని దేవుడు ఏం చేసిండు? కింగ్ చేసిండు. ఇప్పుడు దావీదు ఆ యొక్క కింగ్ కావాలంటే ఆ యొక్క కింగ్ యొక్క స్థానంలో దావీదు ఉండేనా? లేకుండే. ఆ విధంగానే మనం వాక్యంలో చూసినట్లయితే 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక్కడ ఇంకా క్లియర్గా వ్రాయబడి ఉంది కదా, మన లాంగ్వేజ్లో కదా, మనకు అర్థమైనట్టు ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనుషులు పైరూపాన్ని చూసి లక్ష్య పెడతారంట, కానీ దేవుడు ఏం చూస్తాడంట? దేవుడు మన హృదయాన్ని మాత్రమే చూస్తాడంట. అంటే నీకు దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంది, నువ్వు దేవునికి ఎంత ఒబీడియంట్గా నడుస్తున్నావు, దేవుణ్ణి నీ కష్ట జీవితంలో నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా, నమ్ముతలేవా, ఇది మాత్రమే దేవుడు చూస్తాడంట. దేవుడే నీ పైరూపాన్ని చూసి నీకేం పార్షాలిటీ చూపెట్టాడు, నీకేం ఫేవరిజం ఇయ్యాడు దేవుడు. అయితే ఈ దినాన మనం కూడా దేవుడు మన హృదయాన్ని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగానే మనం కూడా దేవుని యొక్క హృదయాన్ని, అంటే మనము ఆయన యొక్క గుణములను ఇతరులకి మనం కనుపరచాలి. అంటే దేవుడు మనలను ఏ విధంగా ప్రేమిస్తాడో ఆ విధంగా ప్రేమించాలి. వాక్యంలో దేవుడు ఏ విధంగా అయితే మనుషుల ముఖమును లక్ష్య పెట్టాడో ఆ విధంగానే మీరు కూడా మనుషుల యొక్క ముఖాన్ని లక్ష్య పెట్టకుండా వారి యొక్క స్థాయిని చూసి ఫ్రెండ్షిప్ చేయడము అటువంటిది చేయకుండా దేవుడు వాక్యంలో ఏమని సెలవిచ్చిండో ఆ విధంగానే ఇతరులను ప్రేమించడం, ఇతరులను క్షమించడం, ఇతరులకు సహాయం చేయడం, బాగులేని వారిని దర్శించడం, ఈ విధంగా దేవుని యొక్క క్యారెక్టర్ని, దేవుని యొక్క గుణాలను ఇతరులకి మనము చూపించాలి. దేవుడు ఏ విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆ విధంగానే నువ్వు కూడా ఇతరులను ప్రేమించు. దేవుడు ఏ విధంగా నిన్ను క్షమించిండో ఆ విధంగానే నువ్వు కూడా ఇతరులను క్షమించు. దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.